మీరు ఓకేనా? బొమ్మ సెంటర్లో కూడా మా వాళ్ళందరూ వర్క్ చేస్తాము. మాకు కొత్తగా మరి సెక్రటరీగా వచ్చినటువంటి మురళీధర్ రెడ్డి గారు, ఆయన ఇన్స్పెక్టర్ అయ్యారు. ఆయన అంటే ఇన్ఛార్జ్ ఇన్స్పెక్టర్గా వచ్చి మేము ఆడవాళ్ళమని కూడా చూడకుండా మమ్మల్ని అక్కడ చిమ్మండి ఇక్కడ చిమ్మండి మేము చిమ్ముకుంటుంటే ఎందుకమ్మా చిమ్ముతున్నారు, కాసేపు పడుకోండి మా మేస్త్రీలు తీసుకెళ్ళి వచ్చామా సార్, మేము డ్యూటీ చేసేదానికి వచ్చామా సార్, మేము చెప్పండి సార్, మీరు చెప్పండి. అదేమంటే మీరు మాలా మాదిగోళ్ళు అంటారు. మేము ఏదన్నా సార్ సెలవు కావాలి సార్ అంటే దూరంగా ఉండి మాట్లాడట ఏం సార్ మమ్మల్ని ఎందుకు దూరంగా ఉండి మాట్లాడమంటారు, మేము మాలా మాదిగోళ్ళం అని చెప్పి మీరు ఎందుకు అంటారు సార్ మీరు చెప్పండి సార్. మమ్మల్ని అట్లా వేధిస్తున్నారు సార్ పనులు. మేము డ్యూటీ చేసుకుంటుంటే మా దగ్గరకు వచ్చి అమ్మా 12 గంటలకల్లా ఇంత దాకా ఎందుకమ్మా చేస్తారు, రూమ్లో పడుకోపడం మీ మేస్త్రీలు తీసుకెళ్ళి రూమ్లో. ఎవరండి మేస్త్రులు? మా సొంత బిడ్డలే, మా అన్నదమ్ముళ్ళే, మేమంతా ఒకటే. మేము వాళ్ళని తీసుకెళ్ళి మమ్మల్ని రూమ్లో పెట్టుకో ఆఫీసు మాస్టర్లో పడుకోమంటారా మమ్మల్ని? ఏం మాట్లాడతారు సార్ మీరు? అసలు తెలిసి మాట్లాడుతున్నారు సార్ మీరు. క్యాస్ట్ ఎత్తి మమ్మల్ని మాట్లాడతారు సార్. మీకు కావాల్సిందే సార్ మేము పని. మేము మా కుటుంబాలు వదులుకొని నైట్లో నిద్ర మానుకొని మా కుటుంబాలు ఇంట్లో పెట్టుకొని నైట్ డ్యూటీ చేసుకుంటుంటే మమ్మల్ని పెట్టుకుని అసభ్యంగా మాట్లాడతారు సార్. మీ నోటికి వచ్చేట్టు మీరు మాట్లాడతారా సార్? చెప్పండి సార్, మీకు ఎంతవరకు న్యాయం సార్ అని మేము అడుగుతున్నాం సార్. మా మున్సిపాలిటీ తరఫున మా వర్కర్స్ తరఫున వాళ్ళలాగా ఉన్నారు. మేము ఎక్కడ బజారు పని చేస్తుంటే చూసారు సార్. 20 సంవత్సరాల నుంచి మేము చేస్తున్నాం సార్. ఇక్కడ బొదుళ్ళ కానించి మరి కాంట్రాక్టర్ కానించి మేము సొసైటీల కానించి ఆప్కాస్ కాడికి వచ్చాము సార్. మేము కష్టపడి పని చేస్తున్నాం సార్. మేము మరి మమ్మల్ని పెట్టుకొని బజారు వాళ్ళలాగా అంటారా సార్ మీరు?